జందాపూర్ గ్రామంలో నూతన గ్రంథాలయం ప్రారంభం. ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు, విద్యార్థులకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. పుస్తక పఠనం వ్యక్తిత్వ వికాసానికి దోహదపడడంతో పాటు సమాజంలో సానుకూల మార్పులకు దారితీస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, గ్రామ సర్పంచ్ బత్తుల గంగమ్మ, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, తహసీల్దార్ గోవింద్, డిఎల్పిఓ పనిదర్, ఎంపీడీఓ కృష్ణవంశీ, పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. हिरण्य प्राकारमार्तां जलन्तीं तृप्तां అది బయోమెడికల్ వేస్ట్ పిహెచ్సి నుంచి తీసుకొని పోతున్నాను, రిమ్స్ నుంచి తీసుకొని అందరూ నా దగ్గర వచ్చి మళ్ళీ ఒక గ్రంథాలయం ప్రారంభించాలి. యువతలు చాలా మంది ఉన్నారు అండ్ ఇంకా ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉన్నారు. సో అంత బాధ్యత తీసుకుంటాము. మీరు ఒకటే మాకు లైబ్రరీ ఏర్పాట్లు చేయండి, తర్వాత నడిపించడానికి ఎంత బాధ్యత తీసుకుంటాము. సో దాని సందర్భంగా మనం త్వరలోనే ఈ కార్యక్రమం కూడా చేసుకొని మళ్ళీ ఈరోజు ఒక పబ్లిక్ మీటింగ్ గ్రంథాలయం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఊరస్తులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సో గ్రంథాలయం ఎందుకు అంటే పబ్లిక్ రీడింగ్ ఎందుకు ఉండాలి అంటే సేవ చెప్పారు, అందరూ చెప్పారు, ఈ సర్పంచ్ గారు కూడా చెప్పారు. అయితే నేను ఇదే గత 2.5 years 3 yearsలో ఇటువంటి చాలా పబ్లిక్ రీడింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా నర్సయ్య గారు నేను కలిసి మళ్ళీ నార్నూర్లో చాలా అద్భుతంగా మళ్ళీ అక్కడ లైబ్రరీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మొన్ననే మాకు అక్కడ నుంచి మళ్ళీ మెసేజ్ రావడం జరిగింది, సార్ మాకు టైం కొంచెం ఎక్కువ కావాలి అంటే గతంలో ప్లేస్ లేకుంటే ఇప్పుడు ఆ ప్లేస్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మాకు ఏం మెసేజ్ వస్తున్నాయి అంటే మీరు మార్నింగ్ కొంచెం అర్లీగా స్టార్ట్ చేయండి, నైట్ కొంత లేట్గా పెంచండి. మళ్ళీ అప్పుడు మళ్ళీ సెక్రటరీ గారిని కోరడం జరిగింది, గారిని కూడా కోరడం జరిగింది. సో నాకు తెలిసిన టైమింగ్స్ కూడా మళ్ళీ నైట్ 9 వరకు 10 వరకు ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో అంటే ఇట్లా మన మంచి ఒక వేదిక ఇస్తే ఆటోమేటిక్గా జనాలు అందులో ఆసక్తి కూడా వస్తాయి. మనం తప్పకుండా ఒక మంచి వేదిక ఇవ్వాలి. ఇట్లా ఒక బిల్డింగ్ లేవు, బుక్స్ లేవు, న్యూస్ పేపర్స్ లేవు అంటే ఆబ్వియస్గా యూత్ కానీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనం తయారీ చేయాలి, లేదు యూత్ ఏమైనా చదవడం కోసం ఆసక్తి రావాలి, లేదు చిన్న పిల్లలే మరి ఏమైనా స్టోరీ బుక్స్ చదవాలి అంటే వారికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వారు టైం పాస్ ఎట్లా చేయాలి? ఇందాక చెప్పినట్టు వారు టైం పాస్ చేయడానికి ఎక్కడెక్కడ తిరుగుతారు, లేదు మొబైల్ చూస్తారు, టీవీ చూస్తారు, ఇంకా రకరకాల డిస్ట్రాక్షన్స్ గురి అవుతారు. సో ఇట్లా ఒక గ్రంథాలయం ఉంది అనుకోండి, గ్రంథాలయం చేసిన తర్వాత మనం అందరం కలిసి కూడా అంటే ఒక కమిటీ దయచేసి ఏర్పాట్లు చేసి అది రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావచ్చు, లేదు యూత్ ఆధ్వర్యంలో కావచ్చు, అంటే మళ్ళీ అక్కడ ఉండి మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత టైం అయినా అది